వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏపీ పాలసీ 2024 యొక్క రిజల్ట్స్ అయితే నేను వచ్చినాయి కాబట్టి రిజల్ట్స్ తర్వాత ఏమేమి చేయాలి, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందని మీకైతే ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్తో ఫాలో అయితే అయ్యండి. అలాగే ఏపీ పాలసీ నుంచి ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే కంపల్సరీ అయితే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే వీడియోకి వెళ్తే నిన్నైతే ఏపీ పాలసీ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఈ రిజల్ట్స్ తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనేది ఈ వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకుంటే నిన్నైతే రిజల్ట్స్ అయితే వచ్చినాయి కాబట్టి రిజల్ట్స్ తర్వాత అసలు మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే కౌన్సిలింగ్ అనేది అయితే ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ఏముంటుందంటే మీకు రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి రిజల్ట్స్ నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయిన మట్టుకైతే మధ్యలో జరిగేది అయితే కౌన్సిలింగ్ అని అంటారు. ఈ కౌన్సిలింగ్ ఏముంటుందంటే మీరైతే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఒక స్లాట్ బుకింగ్, అంటే మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తున్నాం అని మీరు ఒక స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఆ స్లాట్ బుకింగ్ చేసుకున్నాక మీకనే ఒక పర్టికులర్ డేట్ రోజు మీకు వాళ్ళు పర్టికులర్ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్ రోజున మీకు ఒక సెంటర్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అంటే స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు మీరు ఒక సెంటర్ మేము ఈ తారీఖున వస్తామని మీరైతే పెట్టుకోవాలి. అప్పుడు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోయినప్పుడు ఆ పర్టికులర్ డేట్ను మీ సర్టిఫికేట్స్ అన్నీ అయితే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇక్కడ ఒక మెయిన్ విషయం అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు మెయిన్గా తీసుకోవాల్సిన ఇన్కమ్ అండ్ క్యాస్ట్ అయితే కంపల్సరీ అయితే తీసుకోండి. మీకు ఇన్కమ్ క్యాస్ట్ అనే మెయిన్గా అయితే కావాలి. అలాగే ఇంకెవరైతే ఇన్కమ్ క్యాస్ట్ ఇంకా తీసుకోకుండా ఉన్నారో ఈ 2024లో కంపల్సరీ అయితే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ అయితే తీసుకోండి. ఇవి ఉంటేనే మీకు ఫీజు రీజర్మెంట్ అయితే వస్తుంది. కంపల్సరీ ఎవరైనా తీసుకుంటే నో ప్రాబ్లం, ఎవరైనా తీయకుండా ఉంటే మా ఇన్కమ్ క్యాస్ట్ అయితే తీసుకోండి. ఒక కౌన్సిలింగ్ 20 days ఉంటుంది కాబట్టి మీకైతే ఈ 20 daysలో అయితే మీకైతే వస్తుంది. అలాగే మాకు ఓల్డ్ ఉన్నాయి, మేము అయ్యే నడుపుకోండి అంటే మేము అయ్యే యూజ్ చేస్తామంటే వద్దు, ఇప్పటికైతే ఫ్రెష్గా అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు ఫీజు రీజర్మెంట్ అయితే రావాలి కాబట్టి ఫ్రెష్గా 2024 యొక్క ఇన్కమ్ క్యాస్ట్ అయితే మీరు ఫ్రెష్గా అయితే తీయండి. తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక మీకు ఒక మొబైల్కి అయితే ఐడి వస్తుంది. ఆ ఐడి తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అని నెక్స్ట్ ప్రాసెస్ తర్వాతది వెబ్ ఆప్షన్స్ అంటే మీకు ర్యాంక్ని బట్టి మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ అయితే మీకు సెలెక్ట్ అయితే చేసుకొని మీకు మీ యొక్క ఏపీ పాలసీ బోర్డుకి అయితే మీకు నాకు ఈ కాలేజ్ కొన్ని కాలేజీలు పెట్టుకోవాలి, ఈ కాలేజీలో వాళ్ళు ఏదో ఒక కాలేజ్ మీకు అయితే ఎలర్ట్ అయితే చేస్తారు. ఎలర్ట్ చేసినాక మీకు కాలేజ్ అని ఒక 5 daysలో అయితే 5 or 10 daysలో అయితే మీకు అయితే కాలేజ్ అయితే ఎలర్ట్ చేస్తాయి. ఎలర్ట్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ అనేది వస్తుంది. మీకు ఏదో ఒక కాలేజ్ అయితే అలాట్మెంట్ చేస్తుంది కాబట్టి ఆ కాలేజ్ అలాట్మెంట్ చేసిన తర్వాత మీకు ఆ కాలేజీలో వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఒక ఫీజు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుంటే మీకు ఆ సీట్ కావాలని మనం ఓకే చేసినట్టు వాళ్ళు అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. తర్వాత అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీరైతే కాలేజీలోకి అయితే రిపోర్టింగ్కి అయితే పోవాలి. రిపోర్టింగ్కి పోయినప్పుడు మీ యొక్క అలాట్మెంట్ ఇంకా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకు ఒక పేపర్ ఇస్తారు. అప్పుడు ఆ పేపర్ను అలాట్మెంట్ అనేది తీసుకుని వెళ్ళినప్పుడు మీకైతే మొత్తం కాలేజ్ రిపోర్టింగ్ చేసి మీకైతే ఫైనల్గా అయితే సీట్ అయితే ఇస్తారు. ఇది ఈ ప్రాసెస్ అంటే కౌన్సిలింగ్ అయితే అంటారు. అయితే ఇక్కడ మీకు మెయిన్గా కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరైతే కంపల్సరీ అయితే తీసుకోండి. అండ్ ఇంకా చూసుకుంటే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు కాలేజీలోకి రిపోర్టింగ్ చేయడానికి అనేది మీకు నెక్స్ట్ వీడియో అయితే క్లారిటీగా అన్ని డాక్యుమెంట్స్ గురించి అయితే నేనైతే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ గైస్.